కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే జనాభా లెక్కలు చేయాలనుకుంటున్నారో, జనగణన చేయాలనుకుంటున్నారో అందులో ఒక కాలం అయితే ఖచ్చితంగా చేర్చాలి. ఏంటంటే నో క్యాస్ట్ కాలం, అంటే నాకు కులం లేదు, నాకు మతం లేదు అనే ఒక కాలం కూడా చేర్చాలి. ఎట్లయితే ఎన్నికల్లో కనుక మనకు నచ్చిన నాయకులు లేకపోతే కనుక, ఆ లిస్టులో లేకపోతే కనుక మనం ఎట్లయితే నోటాకు ఓటేస్తామో, అట్లనే ఆ యొక్క జనగణన కాలంలో కూడా నాకు ఏ కులం లేదు, ఏ మతం లేదు అనే కాలం కూడా చేర్చాలి. ఎందుకంటే మనము దేవుడు ఒక మనిషిని ఒక ఆడవారిగానో మగవారిగానో మాత్రమే సృష్టిస్తాడు. కానీ ఆ మనుషులము మనం ఏం చేస్తున్నామంటే వాళ్ళని రకరకాల కులాలుగా, రకరకాల మతాలుగా వాళ్ళని సృష్టించి, ఒక పుట్టుకతోటి ఒక కులాన్ని ఆపాదించి, ఒక పుట్టుకతోటి ఒక మతాన్ని ఆపాదించి, ఇంకా మనిషి చనిపోయేంత వరకు కూడా ఒక రకమైనటువంటి బలహీన వర్గాల్లో పుడితే కనుక ఆ మనిషి సంబంధం లేకుండా అనుకోకుండా ఒక రకమైనటువంటి వివక్షకు గురి అవ్వడం, లేదంటే కొన్ని వరకట్న సమస్యలు, ఏదైనా కులాంతర వివాహం చేసుకోవాలన్నా కూడా పరువు హత్యలు, లేదంటే ఈ కుల వివక్షని, మత సామరస్యం అని రకరకాల యొక్క ఈ సమస్యలను ఆ మనిషి ఫేస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి అసలు నాకు కులమే వద్దు అని నేను అనుకుంటున్నాను, లేదంటే నాకు ఏ మతం వద్దు, నేను ఇండివిజువల్ ఒక భారతీయ పౌరుని బతకాలనుకుంటున్నాను. సో దానికి ప్రభుత్వం నన్ను అనుమతించాలి అంటే నువ్వు ఖచ్చితంగా నువ్వు ఎస్సీయా, ఎస్టీయా, బీసీయా, ఓసీయా, మైనారిటీయా, హిందూ అనే ఒక ఆప్షన్ పెడితే నేను అక్కడ ఏదో ఒకటి ఎంచుకోవాలి. అంటే నేను ఖచ్చితంగా ఏదో ఒక కులాన్ని చూస్ చేసుకోవాల్సి వస్తుంది. అట్లా కాకుండా నో క్యాస్ట్, నో రిలీజియన్, నాకు కులం లేదు అని కనుక, నాకు ఏ కులం వద్దు అనుకున్నట్లయితే, కులం లేదని ఒక ఆప్షన్గా నువ్వు ఆ ప్రభుత్వం ఇచ్చినట్లయితే, నేను నాకు కులం లేదనేది ఆప్షన్నే ఎంతోమంది చూస్ చేసుకునే అవకాశం ఉన్నది. మతం లేదు నాకు అనే ఆప్షన్ కనుక ఇచ్చినట్లయితే ఎంతోమంది ఆ మతం లేదు అనే ఆప్షన్నే చూస్ చేసుకునే అవకాశం కనబడుతుంది. కాబట్టి ఈ కొత్తగా వచ్చే జనాభా లెక్కల్లో నో క్యాస్ట్, నో రిలీజియన్ అనే ఒక ఆప్షన్ కూడా ఖచ్చితంగా పొందుపరచాలి. అప్పుడు తెలుస్తుంది భారతదేశంలో ఎంతమంది ఈ కుల, మత రాజకీయాలకు వ్యతిరేకంగా ఉన్నారు అని.